ఇక్కడ వచ్చేసి నేను లంచ్ కోసమని దొండకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మీలో ఎంతమందికి దొండకాయ పచ్చడి అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇక్కడ దొండకాయ పచ్చడి. అందుకోసం నేను కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా ధనియాలు, జీరా, ఇంకా మెంతులు, కొద్దిగా చింతపండు, పచ్చిమిర్చి, ఇంకా ఎండుమిర్చి, వెల్లుల్లి, లాస్ట్ కొద్దిగా నువ్వులు కూడా వేసి ఇలా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా దొండకాయ ముక్కలు, ఇంకా టమాటో కూడా వేసాను. చూడండి ఇక్కడ పేస్ట్ అయితే వేసి పక్కకు పెట్టాను. దొండకాయ మంచి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి మరి పేస్ట్లా కాకుండా ఇలా అయితే మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో పోపు కోసం నేను జీలకర్ర, ఆవాలు, ఇంకా వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, పసుపు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత దొండకాయ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక బాక్స్లోకి తీసి పెట్టుకొని వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది.